బంద్ లో జోరుగా అరెస్టులు, తగ్గేది లేదంటున్న టీఆర్ఎస్ నేతలు. డీఎంకేకు చెక్ పెట్టనున్న యూపీఏ, కనిమొళి బెయిల్ రద్దుకు కసరత్తు. డాన్లుగా మారుతున్న హిజ్రాలు, మామూళ్ల వసూళ్లలో మాఫియాకు పోటీ. రేపటి నుంచే 10వ తరగతి పరీక్షలు, ఏర్పాట్లలో అధికారుల బిజీ. సడక్ బంద్ లో భాగంగా శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం అరెస్టులతో అడ్డుకుంటోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. ఉద్యమకారులను రెచ్చగొడితే జరగబోయే పరిణామాలకు పోలీసులు, ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా రోడ్డు మీద కూర్చున్నారు. ఆయన మీద ఎందుకు కేసు పెట్టలేదు? ఇలా కేసులు పెట్టవలసి వస్తే కేంద్ర ప్రభుత్వం మీద పెట్టాలి, కాంగ్రెస్ పార్టీ మీద పెట్టాలి. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి మాట తప్పారు, ప్రజలకు మాట ఇచ్చి తప్పారు, కామన్ మినిమం ప్రోగ్రాంలో మాట తప్పారు, నెల రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పి మాట తప్పింది మీరు. మీ మాటను గుర్తు చేయడానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకోమని మేము ధర్నా చేస్తున్నాము. ప్రజల పక్షాన పోరాడుతున్నాం తప్ప ఇందులో వ్యక్తిగతం లేదు, స్వార్థం లేదు. ఇవాళ దయచేసి పోలీసులు ఆలోచనలను అరెస్ట్ చేయాలనే ఆలోచనలు విరమించుకోవాలని చెప్పి పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సడక్ బంద్ లో పాల్గొనేందుకు మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్లిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ను షాద్ నగర్ మండలం అన్నారంలో పోలీసులు అరెస్టు చేశారు. కేటీఆర్ అరెస్టును అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సర్కారు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సడక్ బంద్ ను విజయవంతం చేసి తీరుతామంటున్నారు. వంద శాతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ మీద ఏదో ఒకటి తేల్చక తప్పని పరిస్థితున్న వాతావరణంలో మేము ఒక్కసారి మళ్ళీ ప్రజలందరినీ కూడా కూడగట్టుకుని ఉద్యమం చేయాలి. తర్వాత తద్వారా మరి ఒక నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళకు కూడా ఖచ్చితమైన ఒక ఇది లభిస్తుందనే ఆలోచనతో మేము ఈ కార్యక్రమం చేస్తూ ఉంటే అప్రజాస్వామికంగా ఇవాళ అరెస్టులు చేయడంతో పాటుగా ఎక్కడికక్కడ ప్రివెంటివ్ అరెస్టులని, బైండ్ ఓవర్లని భయభ్రాంతులకు గురి చేసే విధంగా మొత్తంగా ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలనే ఒక సిద్ధాంతాన్ని కిరణ్ కుమార్ రెడ్డి గారు అనుసరిస్తున్నట్టుగా కనబడతా ఉంది. తప్పకుండా ప్రజలు దీనికి తగిన సమాధానం చెప్పి తీరుతారు. ఇటు పార్లమెంట్ లో లంక తీర్మానంపై అఖిలపక్ష సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. శ్రీలంకకు వ్యతిరేకంగా తీర్మానం చేయడానికి మెజారిటీ పార్టీలు ఒప్పుకోలేదు. డీఎంకే, అన్నా డీఎంకేలు మాత్రం తీర్మానం కోసం పట్టుపట్టాయి. ఈ సమస్యపై ఏ నిర్ణయం తీసుకున్నా యూపీఏకు మద్దతిస్తామని తృణమూల్ ప్రకటించడం మీటింగ్ లో కొసమెరుపు. నేడు జెనీవాలో యుఎన్హెచ్సిఆర్ సమావేశాలలో లంక యుద్ధ నేరాలపై జరగనున్న ఓటింగ్ లో ఏ విషయం తేలుతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. శ్రీలంక యుద్ధ నేరాలపై పార్లమెంట్లో తీర్మానం చేయాలన్న తమిళ పార్టీలకు ఎదురుదెబ్బ తగిలింది. కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో మెజారిటీ పార్టీలు తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. డీఎంకే, అన్నా డీఎంకేలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తీర్మానం చేయాల్సిందేనని పట్టుపట్టాయి. దీంతో ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో సర్కారుకు పాలుపోవడం లేదు. పార్లమెంట్లో లంకపై కేంద్రం తీర్మానం చేసే అవకాశం కనిపించడం లేదు. విచిత్రం ఏంటంటే యూపీఏ నుంచి వైదొలిగిన తృణమూల్ లంక సమస్యపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తానని ప్రకటించడం కొసమెరుపు. లంక తీర్మానంపై గంటన్నర సేపు అఖిలపక్ష సమావేశం జరిగింది. ప్రభుత్వానికి బయట నుంచి మద్దతిస్తున్న సమాజ్వాదీ పార్టీ తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. శ్రీలంక భారత్కు మిత్రదేశమని, పార్లమెంట్లో వ్యతిరేకంగా తీర్మానం చేస్తే భవిష్యత్తులో చాలా నష్టం జరుగుతుందని ఆ పార్టీ నేతలు వాదించారు. జేడీయూ కూడా తీర్మానాన్ని వ్యతిరేకించింది. ఇది కేంద్రం, డీఎంకేల మధ్య వ్యవహారమని, పొరుగు దేశాల వ్యవహారాల్లో భారత్ తలదూర్చవద్దని బీజేపీ లెఫ్ట్ పార్టీలు సలహా ఇచ్చాయి. జెనీవాలో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి యుఎన్హెచ్సిఆర్ లో కూడా నేడు శ్రీలంక యుద్ధ నేరాలపై ఓటింగ్ జరగనుంది. అమెరికా ప్రవేశపెట్టబోయే తీర్మానానికి భారత్ మద్దతిస్తుందా లేదా అన్న విషయం తేలనుంది. తొలుత లంక యుద్ధ నేరాలపై ఘాటుగా స్పందించిన అమెరికా తర్వాత మెత్తబడింది.
తీర్మానంలో పరుషమైన పదజాలాన్ని మార్చడంతో లంకకు ముందుగానే ఊరట లభించింది. తీర్మానంలో అంశాలు మార్చాలని, ఒకవేళ భారత్ ఒత్తిడి తెస్తే అమెరికా తన అభిప్రాయాన్ని మార్చుకునే అవకాశం ఉంది. లంక సైన్యాన్ని యుద్ధ నేరస్తులుగా పరిగణిస్తారా లేదా అన్న విషయం ఈ సమావేశంలో బయటపడుతుంది. అయితే అఖిలపక్ష సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు శ్రీలంక తమిళులను ఆదుకోవాలని కేంద్రానికి సూచించాయి. సమాన హక్కులు, పునరావాసం విషయంలో లంక ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరాయి. దౌత్యపరమైన వివాదాలతో కాకుండా సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలని కోరాయి. డీఎంకేపై ప్రతీకారం తీర్చుకోవడానికి కాంగ్రెస్ రగిలిపోతోంది. 5 డీఎంకే మంత్రుల రాజీనామాలు ఆమోదించిన తర్వాత 2G కేసును తిరిగి తవ్వే ప్రయత్నం జరుగుతోంది. కరుణానిధి కూతురు కనిమొళి, మాజీ కేంద్ర మంత్రి రాజాల ఆస్తులను అటాచ్ చేయడానికి ఈడీ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. తమకు మద్దతు ఉపసంహరించిన డీఎంకేపై కోపంతో రగిలిపోతున్నారు కాంగ్రెస్ నేతలు. 3 వార్ రూమ్ సభ్యులు, కేంద్ర మంత్రులను రాజీకి పంపించినప్పటికీ కరుణానిధి మొండిగా వ్యవహరించడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2G కేసులో ఇరుక్కున్న డీఎంకే నేతలను మళ్లీ టార్గెట్ చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. 5 డీఎంకే మంత్రుల రాజీనామాలను ఇప్పటికే ఆమోదించడం జరిగింది. 2G కేసులో కరుణానిధి కూతురు కనిమొళి, రాజాల బెయిల్ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీళ్ళిద్దరూ మళ్లీ తీహార్ జైలు పాలు కావడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. కనిమొళి, రాజా ఆస్తులను ఈడీ అటాచ్ చేసే అవకాశం ఉంది. మనీ లాండరింగ్ కేసులో ఇద్దరి ప్రమేయంపై విచారణ వేగవంతం చేయాలని ఈడీకి ఆదేశాలు జారీ అయ్యాయి. కనిమొళి 12 ఆస్తులు, 40 బ్యాంక్ ఖాతాలను ఈడీ జప్తు చేసే పని మీద ఉంది. మరోవైపు యూపీఏకు డీఎంకే మద్దతు ఉపసంహరించడంపై కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తనకు తెలియకుండానే నిర్ణయం జరిగిపోయిందని అళగిరి తండ్రిపై మండిపడినట్లు సమాచారం. స్టాలిన్ ఒత్తిళ్ల వల్లే ఇలా జరిగిపోయిందని సన్నిహితుల దగ్గర ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కరుణ నిర్ణయానికి కట్టుబడి ఉండడంతో అళగిరి నోరు విప్పలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం నుంచి ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతున్నాయి. అయితే పరీక్ష ప్రారంభమైన 15 నిమిషాల తర్వాత ఎట్టి పరిస్థితులలోనూ హాల్లోకి అనుమతించబోమని చెప్పారు అధికారులు. మే చివరి వారంలో ఫలితాలు విడుదలవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరం 12,04,200 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయబోతున్నారు. శుక్రవారం నుంచి ఏప్రిల్ 6 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. ఏప్రిల్ 8, 9 తేదీల్లో వొకేషనల్ ఎగ్జామ్స్ ఉంటాయి. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 దాకా పరీక్షలు జరుగుతాయని చెప్పారు అధికారులు. పరీక్షా కేంద్రాల్లో గతంలో 30% మాత్రమే ఫర్నిచర్ ఉండగా ఈసారి 80% మంది విద్యార్థులు బెంచీల మీద కూర్చుని ఎగ్జామ్స్ రాసేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు ప్రభుత్వ పరీక్షల విభాగం కమిషనర్ మన్మథరెడ్డి. ఈ సంవత్సరం 12,04,212 మంది విద్యార్థులు రాస్తూ ఉన్నారు. 1,00,000 మంది విద్యార్థులు ఈ సంవత్సరం అదనంగా ఇంగ్లీష్ మీడియం చదివే విద్యార్థులు పెరిగింది. అంటే లాస్ట్ ఇయర్ కంటే ఇప్పటికీ ఒక 14% మంది విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో ఎక్కువ నమోదు చేసుకోవడం జరిగింది. మరి పరీక్ష విధి నిర్వహణలో ఎలాంటి అలక్ష్యం కానీ అవకతవకలు కానీ జరగడానికి అవకాశం లేదు. అందులో స్పష్టంగా చెప్పబడ్డది. పనిష్మెంట్స్ కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. అన్ని స్కూల్స్ కు హాల్ టికెట్లు పంపామని, ఇంకా హాల్ టికెట్లు అందని విద్యార్థులు ఎవరైనా ఉంటే ఎస్ఎస్సి బోర్డు వెబ్సైట్ నుంచి హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు మన్మథరెడ్డి. మాస్ కాపీయింగ్ కు పాల్పడ్డా అందుకు సహకరించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారాయన. జగన్ అక్రమాస్తుల కేసు స్పీడ్ అందుకుంది. సిబిఐ వేసిన ప్రతి ఛార్జ్ షీటును పరిశీలించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కేసుతో సంబంధం ఉన్న వారిని విచారించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలో A2గా ఉన్న విజయసాయిరెడ్డిని విచారించేందుకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 2న తమ ముందు హాజరు కావాలని నోటీసు ఇచ్చింది. జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేగాన్ని పెంచింది. ఇప్పటికే 2 దఫాలుగా 194,74,00,000 రూపాయల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్మెంట్ చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు కేసుతో సంబంధం ఉన్న వారిని విచారించేందుకు సిద్ధమైంది. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి వాన్పిక్ వ్యవహారంలో ఏప్రిల్ 2వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాలని జగన్ ఆడిటర్ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇదే సమయంలో జగతి పబ్లికేషన్స్ కు సైతం నోటీసులు ఇచ్చింది.
ఇప్పటికే చాలా మందిని విచారించిన ఈడీ అధికారులు తాజాగా విచారణలో వెల్లడైన అంశాలతో పెట్టుబడుల అంశం తేలే అవకాశం ఉందని భావిస్తున్నారు. సిబిఐ ఛార్జ్ షీట్ లో నమోదైన వివరాలకు ఈడీ విచారణలో వచ్చే సమాధానాల ఆధారంగా అధికారులు ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది. వాన్పిక్ ప్రాజెక్టుకు 18,000 ఎకరాల్లో భూ కేటాయింపులు, నిమ్మగడ్డ ప్రసాద్ 553 కోట్ల పెట్టుబడులపై వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే విజయసాయిరెడ్డి ఎక్కడకు వెళ్లాల్సి ఉన్నా తమ అనుమతి ఉండాలని గతంలో సిబిఐ కోర్టు ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 2న ఢిల్లీలో ఈడీ విచారణకు వెళ్లాల్సి ఉండడంతో విజయసాయిరెడ్డి సిబిఐ అనుమతి కోరారు. ఈ మేరకు సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. త్వరలోనే దీనిపై విచారణ జరగనుంది. ఇదే సమయంలో జగన్ అక్రమాస్తుల కేసులో రెండో ఛార్జ్ షీట్ నుంచి తన పేరును తొలగించాలని విజయసాయిరెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. తాను కేవలం ఆడిటర్నేనని, కేసుతో సంబంధం లేదంటూ తన పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. ఈ కేసు విచారణను సిబిఐ కోర్టు ఏప్రిల్ 1కి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే జగన్ అక్రమాస్తులు, ఎంఆర్, ఓఎంసీ కేసుల్లో నిందితుల రిమాండ్ను సిబిఐ కోర్టు బుధవారం పొడిగించింది. వైఎస్ జగన్, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానందరెడ్డి, సునీల్ రెడ్డి, శ్రీనివాసరెడ్డిల రిమాండ్ను ఏప్రిల్ 1వ తేదీ వరకు పెంచింది. జగన్ అక్రమాస్తుల కేసుతో సంబంధం ఉన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు బుధవారం సిబిఐ కోర్టులో హాజరయ్యారు. అలాగే విజయసాయిరెడ్డి, బిపి ఆచార్య కూడా డీఎంకే మద్దతు ఉపసంహరణతో యూపీఏ సర్కార్కు ఎలాంటి ఢోకా లేదన్నారు కేంద్ర మంత్రి చిరంజీవి. రాష్ట్రం నుంచి కొత్తగా కేంద్ర మంత్రులైన వారిని ఎంపీ సుబ్బిరామిరెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి హాజరైన చిరంజీవి మన్మోహన్ ప్రభుత్వం పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. प्रणाम सर। ఈ రోజున ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో మా అందరికీ కూడా ఈరోజు పదోన్నతులు ఇవ్వడం అన్నది శ్రీమతి సోనియా గాంధీ గారికి, మన్మోహన్ సింగ్ గారికి నేను ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తూ, ఎక్కడ ఏ శుభం జరిగినా, ఏ ఆనందం జరిగినా, ఎవరికి ఏ సంతోషం జరిగినా సరే తనకే జరిగిందన్నంత ఆనందంగా ఉండే కళాబంధువు, ఆత్మబంధువు, ఈ మధ్య కాలంలో నాకు బంధువు సుబ్బరామిరెడ్డి గారు నిజం కాంగ్రెస్ మనిషా లేకపోతే ఏమిటి కాంగ్రెస్ అతీతమైన మనిషి అని అనిపిస్తుంది. ఈనాడు పెద్దలు సుబ్బరామిరెడ్డి గారు ఎంతో ఆప్యాయంగా మమ్మల్ని అందరినీ దీవించడం చాలా సంతోషమైన విషయం. అయితే సుబ్బరామిరెడ్డి గారి గురించి చెప్పాలంటే చాలా పెద్ద మనసు అయింది. అంతేకాకుండా నిష్కలమైన మనసు, ఎప్పుడూ మంచి కోరుకునే వ్యక్తిత్వం అయింది. వారు ఈనాడు మమ్మల్ని అందరినీ సన్మానం చేయడం, దీవించడం, ఆశీర్వదించడం అంటే ఇది గొప్ప విషయం. మరి మాకందరికి కూడా సంతోషాన్ని కలిగించింది. తప్పకుండా సుబ్బరామిరెడ్డి గారి సలహాలు, వారి యొక్క అడ్వైజు, వారి కోఆపరేషన్ తీసుకుంటూ రాబోయే రోజుల్లో మరి ఇంకా కూడా అభివృద్ధి చెందుతూ అటు రాష్ట్ర ప్రజలకు, ఇటు దేశ ప్రజలకు అందరూ కూడా సేవ చేసే అవకాశం మాకు కలిగింది. కాబట్టి వారి సలహాల ప్రకారం, వాళ్ళ అడ్వైజ్ ప్రకారం మేము ముందుకు పోతూ ఉంటాం. మనిషిలో ఆధ్యాత్మిక పరివర్తన అవసరం. ఆధ్యాత్మికత ప్లస్ సామాజిక బాధ్యత కలయికే దైవత్వం అంటారు. వారిలో ఆ శివ దైవత్వం అన్నది ఉంది అన్న విషయం మనందరికీ తెలుసు. మరి వారి ఆశీర్వాదంతో, వారి ఆశలు, వారికి అనుగుణంగా వారి ఆశయాలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఒక సీనియర్గా మేము వారిని గౌరవించి మా రాజకీయ జీవితాల్లో ముందరకు నడుస్తామని హృదయపూర్వకంగా మరి ఒకసారి వారికి నా కృతజ్ఞతాభంగా తెలియజేసుకుంటూ ప్రకాష్ వెనకరండి.